హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా బ్లౌజ్ పీస్ తీసుకొని ఇట్లా ముడతలు లేకుండా నీట్గా అనుకున్న తర్వాత కింద ఏమైనా క్రాస్ పీస్ ఏమైనా ఉంటే అట్లా కట్ చేసుకోవాలి. క్రాస్ పీస్ అని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క మార్కింగ్ చేసుకుందాం. సైజ్ బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ యొక్క లెంత్ ఎంత ఉందో అంతా ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం. కింద ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి, కుట్లలోకి పోతుంది. పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి, కుట్లలోకి పోతుంది. ఇప్పుడు నడుము లూజు మార్కింగ్ చేసుకుందాం. కస్టమర్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇక్కడ నా కస్టమర్ యొక్క నడుము లూజ్ అనేది 10.5 ఇంచెస్ వచ్చింది. 10.5 ఇంచెస్ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అక్కడ మార్కింగ్ చేసుకుందాం. అక్కడక్కడ మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ తేడా లేకుండా కటింగ్ అనేది నీట్గా వస్తుంది. బ్లౌజ్ ఎక్కువ తక్కువ లేకుండా సైడ్ కూడా అలానే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత నెక్ అండ్ షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నా. నెక్ 2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర 6 ఇంచెస్ తీసుకున్నా. 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 6 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ గీసుకున్నా. తర్వాత నెక్ దగ్గర 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నా కదా. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ చేసుకున్నా. ఎంత ఉందో అంత ఒక హాఫ్ ఇంచు బ్యాక్ నెక్ పైకి పెట్టమన్నారు కస్టమరు. దాని ప్రకారం ఇక్కడ నేను మార్కింగ్ చేసుకుంటున్నా. బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన 2 ఇంచెస్ పెట్టుకున్నా కదా, ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నా. ఇది స్క్వేర్ నెక్కి ఇలా మార్కింగ్ చేసుకున్నా. పైన 2 ఇంచెస్ పెట్టుకున్నా, కింద 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నా. ఇట్లా మార్కింగ్ చేసుకుంటే కొంచెం డీప్ అనేది వస్తుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్గా గీసుకోవాలి. తర్వాత మార్కింగ్ ప్రకారమే ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. మార్కింగ్ ఎలా ఉందో అలా బ్లౌజ్ ఇప్పుడు కట్ చేసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ నేను హ్యాండ్స్ కోసం కట్ చేసుకుంటున్నా. ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ ఫస్ట్ మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం. ఎందుకంటే 1 ఇంచ్ అది కుట్లలోకి ఒక హాఫ్ ఇంచ్ ఏమో చేతి పని కోసం హెమ్మింగ్ కోసం చేస్తాం కదా, దానికి ఒక హాఫ్ ఇంచ్ లాగా ఇక్కడ నేను 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నా ఫస్ట్. తర్వాత బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంత ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా. హ్యాండ్ అనేది 10 ఇంచెస్ వచ్చింది నాకు. 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నా. ఇక్కడ ఒక 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నా. హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ వస్తే అందులో నుండి -3 చేసి ఇక్కడ 7 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు నీట్గా వస్తుంది మనకి. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకున్నా. అట్లా మార్క్ చేసిన తర్వాత ఇది ఒక 2 ఇంచెస్ కుట్లలోకి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ దగ్గర ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి లోత్ అనేది ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకోవడం వల్ల హ్యాండ్ లోత్ అనేది నీట్గా వస్తుంది, ముడతలు లేకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు సెంటర్లో కట్ పెట్టుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఒక కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, కాబట్టి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లా మనం క్రాస్గా పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకున్నాం అనుకో క్రాస్ కటింగ్ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా వస్తుంది, మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు 2 ఇంచులు అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ది 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నా. ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నా. ఫ్రంట్ నెక్ 6.5 ఇంచెస్ ఉంది, నాకు కస్టమర్ 6.5 ఉంది, అట్నే మార్కింగ్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్ మనం కింద నెక్ డీప్ 2.5 చేసుకున్నాం కదా, అక్కడ
ఫ్రంట్ దగ్గర కూడా 2.5 ఇంచెస్ చేసుకుంటే మార్క్ పెట్టుకుంటే అక్కడ మనకు ఎక్కడ క్రాస్ పోకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర చంక దగ్గర నేను మార్కింగ్ చేసుకుంటున్నా, లోతు తీసుకుంటున్నా ఫ్రంట్ పార్ట్ కోసం. ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టమన్నారు, అందుకే ఇక్కడ రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి లూజ్ ఎంత ఉందో అంత క్రాస్ కటింగ్ కాబట్టి సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో అంతా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ యొక్క మిడిల్ పార్ట్ నుండి మార్కింగ్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఉక్సుల కట్టి కాజాల పట్టి దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకుని తర్వాత ఇప్పుడు బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి. మార్కింగ్ మీదుగా ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అనేది అయిపోయింది కదా కటింగ్. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చేసుకుందాం. షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవడానికి ఇక్కడ నేను క్లాత్ ఫస్ట్ నడుం పట్టీ కోసం క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. నడుం పట్టీ కోసం తీసుకున్న తర్వాత ఇది ఇక్కడ షేప్ బెల్ట్ కోసం 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ముందు 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడనేమో 2.5 ఇంచెస్, ఇక్కడ మధ్యలో 2 ఇంచెస్ ఇట్లా మార్క్ చేసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది నీట్గా వస్తుంది. మార్క్ చేసుకున్న విధంగా ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ సింగిల్ వేయం కదా, డబల్ వేయాలి కదా, ఇంకొకటి కూడా అలాగే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంకోటి కూడా దాని మీద పెట్టి క్లాత్ మీద పెట్టేసి ఇప్పుడు ఇంకోటి కూడా అట్నే కట్ చేసుకుందాం. బ్లౌజ్ కటింగ్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ అండ్ నడుం పట్టి, మిగిలిన క్లాత్ నుండి మనం ఉక్సుల పట్టి